క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, యేసుకు ప్రభు నామములో మరొకసారి మీకు శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే మనకొక బలమైన సందేశాన్ని భర్తిమయి వృత్తాంతము ద్వారా ప్రభు మనకి వసుగుతూ ఉన్నారు. ఈ భర్తిమయి వృత్తాంతం ద్వారా ప్రభు మనకి ఇస్తూ ఉన్న సందేశం ఏంటంటే, మనం బలమైన సంకల్పాన్ని కలిగి జీవించాలి అనేది ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అదే ఈనాటి వృత్తాంతం అనగా భర్తిమయి వృత్తాంతం మనకి నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ఆయనకి అంత బలమైన సంకల్పం ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే, మన యొక్క సంకల్పం అనేది, లేదంటే మన యొక్క కాన్షియన్స్ అనేది, లేదంటే మన యొక్క దృఢ చిత్తం అనేది 3 రకాలైన కారణాల చేత తయారు చేయబడుతూ ఉంటుంది. మనం మంచి విషయాలు వినేటప్పుడు మన యొక్క సంకల్పం మంచిగా తయారవుతూ ఉంటుంది. మనం చెడు విషయాలు వినేటప్పుడు మన యొక్క సంకల్పం అనేది చెడుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఆధ్యాత్మిక విషయాలు వినేటప్పుడు మన యొక్క సంకల్పం అనేది, మన యొక్క చిత్తం అనేది, మన యొక్క కాన్షియన్స్ అనేది ఆధ్యాత్మికంగా దృఢంగా తయారవుతుంది. అందుకని మనలో చాలామంది పెద్దలు లేదంటే మనకు బోధించే బోధకులు చాలా సందర్భాలు ఏం చెబుతారంటే, మంచి పుస్తకాలను చదవండి, మంచి మాటలను వినండి, పరిశుద్ధ గ్రంథం చదవండి, ఒకవేళ సినిమాలు చూసినా మంచి సినిమాలు చూడండి, మంచి స్నేహితులతో తిరగండి అని చాలా సందర్భాల్లో ఎందుకు పదే పదే మంచి విషయాలతో మీ జీవితాలను ముడిపెట్టుకోండి అని చెబుతారు అంటే, మనం ఏ విషయాలతో అయితే గడుపుతామో, ఏ విషయాలనైతే ఎక్కువగా వింటామో అవే మన మనసులో దృఢంగా నాటుకుపోతాయి. దాని ద్వారానే మన యొక్క సంకల్పం అనేది తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక టెర్రరిస్ట్ తయారవుతూ ఉన్నాడు అంటే దానికి అర్థం ఆ టెర్రరిస్ట్ తాలూకా హృదయాన్ని లేదంటే అతని యొక్క మనసుని ఆ విధంగా పదే పదే అటువంటి మాటలతో దృఢపరచడం వలన అటువంటి వ్యక్తులు తయారవుతూ ఉన్నారు. అలాగే మనం ఆధ్యాత్మిక విషయాలను పదే పదే విన్నప్పుడు మన యొక్క సంకల్పం అనేది దృఢంగా తయారవుతుంది. మరి ఈనాడు ఈ భర్తిమయి యొక్క ప్రార్థన అంత దృఢంగా ఉంది, అతని యొక్క సంకల్పం అంత బలంగా ఉంది అంటే దానికి కారణం ప్రియ సహోదరి సహోదరులారా, అతడు చూడలేకపోవచ్చు కానీ అతడు వినగలిగే శక్తి కలవాడు. కాబట్టి మరి అతను అంత ఆధ్యాత్మికంగా అంత దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అంటే దానికి కారణం బహుశా అతను చూడలేకపోతున్నప్పటికీ అతను అనేక సందర్భాలలో అనేక మంది చెప్పుకుంటూ ఉండగా బహుశా యేసు ప్రభు గురించి అతడు విని ఉన్నాడేమో. కాబట్టి అతడు అంత గట్టిగా దృఢ సంకల్పముతో పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మీరు నేను ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క సంకల్పాన్ని, మన యొక్క చిత్తాన్ని దేని మీద ఆధారం చేసుకొని వాటిని తయారు చేసుకుంటూ ఉన్నాం అనేది మొదటిగా మనం ఆలోచించాలి. ఇక రెండవదిగా, మన సంకల్పం దృఢంగా ఉన్నంత మాత్రాన మనం అనుకునే పనులు తొందరగా జరగవు. భర్తిమయి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. అతడు అంత గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయితే చుట్టుపక్కల ఉన్నవారు ఏం చెబుతున్నారు? నోరు మూసుకొని ఉండు అని చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారు ఆ విధంగా చెబుతూ ఉన్నారు అంటే బహుశా 2 కారణాల చేత వారు చెబుతూ ఉండొచ్చు. అందులో మొదటి కారణం ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి కారణం ఏంటంటే వారు బహుశా దేవుని వాక్యాన్ని వింటూ ఉండొచ్చు. ఆ సందర్భంలో యేసుప్రభు వారితో ఉన్నారు కాబట్టి యేసుప్రభు పలికే ప్రతి మాట చాలా ముఖ్యం కాబట్టి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఆ వాక్యాన్ని వినలేమేమో అనే ఉద్దేశంతో బహుశా వారు అతనిని గద్దించుండొచ్చు. అయితే మరి ఇది భర్తిమైకి ఒక రకంగా ఆటంకం. ఇక రెండవదిగా భర్తిమైకి కలిగిన రెండవ ఆటంకం లేదంటే ఆ ప్రజలు ఏ విధమైన ఉద్దేశంతో ఆలోచించారంటే, ఇతడు గట్టిగా అరిచినట్లయితే ఇతడు కూడా మేలు పొందేస్తాడేమో అనే
అసూయతో కూడా బహుశా అక్కడున్న ప్రజలు గట్టిగా అరవద్దు, గట్టిగా ప్రార్థన చేయొద్దు అనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రెండు ఉద్దేశములో మొదటిది డిస్టర్బెన్స్ కాకూడదు అనేది బహుశా మానవ ఆలోచన అయినట్లయితే, ఇతడు దేవుని దగ్గర నుంచి ఏ మేలు పొందకూడదు అనేది సైతాను యొక్క ఆలోచన. మరి ఈ రెండు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అంటే యేసు ప్రభువు చుట్టూ ఉన్న జనం దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. అతడు గట్టిగా మాట్లాడకూడదు అనేది, రెండవది అతడు మేలు పొందకూడదు అనే ఆలోచన, ఈ రెండు యేసు ప్రభు దగ్గరున్న వారి దగ్గర నుంచే వస్తూ ఉన్నాయి. బహుశా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మన దగ్గర నుంచి లేదంటే మనలో ఉన్న కొంతమంది దగ్గర నుంచి ఇటువంటి ఆలోచనలు వస్తే రావచ్చు. అయితే వాటిని మనం ఆటంకాలుగా గుర్తించి ఆ ఆటంకాలను జయించడానికి ప్రయత్నం చేయాలి. భర్తిమైది దృఢమైన సంకల్పం కాబట్టి ఆ భర్తిమై ఏం చేస్తున్నాడంటే ఈ ఆటంకాలను దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీది నాది బలమైన సంకల్పం అయినట్లయితే మనకు కూడా వచ్చే రకరకాలైన శోధనలను, రకరకాలైన ఆటంకాలను మనం దాటిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రెండవదిగా భర్తిమై సంఘటన ద్వారా మనకి నేర్పిస్తున్నారు. ఇక మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, భర్తిమై తన యొక్క ప్రార్థన యేసు ప్రభువు చెంతకు చేరేంత వరకు, అది ఫలవంతమయ్యేంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. అంతటి బలమైన దృఢమైన సంకల్పాన్ని భర్తిమై కలిగి జీవిస్తూ ఉన్నాడు. చివరికి యేసు ప్రభు అతన్ని పిలిపించినప్పుడు భర్తిమైని అడుగుతూ ఉన్నారు, యేసు ప్రభు నీకేం కావాలి అని. నీకేం కావాలి అన్నప్పుడు తన యొక్క సంకల్పాన్ని దృఢంగా భర్తిమై ప్రభువుతో చెబుతూ ఉన్నాడు, నాకు చూపు కావాలి అనేది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభువుని అడిగేటప్పుడు మన యొక్క సంకల్పం అనేది, మన యొక్క విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. అటువంటి బలమైన సంకల్పంతో, బలమైన విశ్వాసంతో ప్రభుని మనం అడగగలం. మనం ప్రభుని అలా అడిగినప్పుడు దాని యొక్క మేలుని మనం పొందగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మరి ఇక్కడ భర్తిమైని యేసు ప్రభు అడిగినప్పుడు మనకు కొన్ని సందేహాలు రావచ్చు. యేసు ప్రభుకు తెలియదా గుడ్డువాడికి చూపు కావాలని అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినట్లుగా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అనేటట్లుగా, అలాగే ప్రార్థన చేస్తే కానీ దేవుడు మనకు వరాలు ఇవ్వడు అనేది మనకి తెలిసినట్టుగా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క అవసరాలను ప్రభువు ముందు పెట్టాలి. అది మనం చేయాల్సిన బాధ్యత. అందుకనే ప్రభు పరలోక జపంలో మన అవసరాలన్నిటినీ జోడించి మనకి నేర్పిస్తున్నాడు. లేదన్నట్లయితే ఆ అవసరాలన్నీ జోడించాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఇక్కడ అవసరాలని అన్నిటినీ జోడించి ప్రభువు నేర్పిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మన అవసరాలను ప్రభువుని అడగాలి. అదే పదే ప్రార్థన అనేది మనకి తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి బలమైన సంకల్పం అతనిలో ఉంది కాబట్టి ప్రభువుని దృఢంగా అడగగలిగాడు. అలాగే ప్రభు యొక్క మేలును అనగా దృష్టిని పొందగలిగాడు. ఇలాంటి బలమైన సంకల్పం కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మందిని చూడొచ్చు. మోషే 40 సంవత్సరాలు దృఢమైన సంకల్పముతో దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఏలియా ఆహాజు యెజబెలు రాణి దగ్గర నుంచి పారిపోతూ 40 రోజులు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబు పర్వతానికి చేరుతూ ఉన్నాడు. అలాగే మక్కబీల గ్రంథంలో ఒక తల్లి 7 కుమారులు దేవుడు మరలా మనకి ఇస్తాడు అనే దృఢ సంకల్పంతో వారు తమ సమస్తాన్ని, తమ యొక్క ప్రాణాలను వారు ధారపోస్తూ ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నగో అను 3 భక్తులు దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనే దృఢమైన సంకల్పంతో వారు దేవునికి తమ యొక్క జీవితాలను, తమ యొక్క విశ్వాసం కొరకు తమ యొక్క జీవితాలను అర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు నేను అటువంటి దృఢమైన సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో భర్తిమైలాగా దేవుని మనం అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహాలు మనందరినీ పొందగలుగుతాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.